అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు ఈ సంవత్సరం 2025 సంక్రాంతికి గోపాష్టమి నోము నోముకుంటున్నారు. ఈ నోము ఈ సంవత్సరం సంక్రాంతిలో ఎందుకు నోముకోవాలి, ఏమేం పెట్టుకోవాలి, నోముకోవడం ఎలా, ఇంకా నోము వాయనం ఎలా ఇవ్వాలి, తీసుకున్న వాళ్ళు ఈ నోముని ఏం చేయాలి, ఈ నోము ఎక్కడ దొరుకుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ నోముకొచ్చేసి ఈ విధంగా ఆవు లేగ విగ్రహాలు తీసుకోవాలి. ఈ ఆవు లేగ విగ్రహాలు జర్మన్ సిల్వర్లో దొరుకుతున్నాయి. ఇవి చాలా బాగున్నాయి, చక్కగా పెడితే నిల్చుంటున్నాయి. ఈ విధమైన విగ్రహాలు తీసుకొని ఇలా విగ్రహాన్ని తీసుకొని చక్కగా తుడిచి గంధం బొట్లు పెట్టి కుంకుమతో అలంకరించుకోవాలి. అలంకరించుకున్న విగ్రహాన్ని ఈ విధంగా పెట్టి ఈ విగ్రహం ముందు వచ్చేసి చిన్న గిన్నెలో పత్తి గింజలు ఇంకా శనగపప్పు వేసి పెట్టుకోవాలి. గరక అందుబాటులో ఉంటే కూడా పెట్టొచ్చు. ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా పెట్టుకోవాలి. ఇక ఇవి వచ్చేసి పువ్వొత్తులు. ఇవి 33 పువ్వొత్తులు. ఇలా 33 పువ్వొత్తులను తీసుకొని ఒక దీపప్రమిద తీసుకొని అందులో పెట్టుకోవాలి. ఎవరైతే నోముకుంటున్నారో వాళ్ళు ఈ విధంగా సెట్ పెట్టుకొని ఈ 33 పువ్వొత్తులను కూడా వెలిగించుకొని అప్పుడు గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. సంక్రాంతి నోముకు 13 సెట్టుగా పెట్టుకుంటాం కదా, ఈ 13 పువ్వొత్తులను వెలిగించుకోవద్దు. ఒకటే సెట్టులో నుండి 33 పువ్వొత్తులను వెలిగించుకొని ఈ 13కి కలిపి ఒకటి గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. ఈ మిగతావి ఇదే విధంగా అందరికీ పంచాలి. ఇలా 33 వత్తులు వెలిగించుకొని గౌరమ్మను పెట్టుకుని నోముకునేటప్పుడు కృష్ణాష్టకం కానీ కృష్ణుడికి సంబంధించిన ఏదైనా మంత్రాన్ని చదువుకోవచ్చు. ఇలా ఒకటి మాత్రమే మనం వెలిగించుకొని ఒక ఆవులేగను మనం ఇంట్లో పెట్టుకొని మిగతావి అందరికీ పంచాలి. ఈ పంచేటప్పుడు మాత్రం ముఖ్యంగా బ్రాహ్మణులకు ఒక సెట్టు ఇవ్వాలి. ఎందుకంటే ఆవులేగ విగ్రహాన్ని బ్రాహ్మణులకు దానం చేయడం చాలా మంచిది. ఇంకా ఆడపడుచుకు కూడా ఇవ్వాలి. ఆడపడుచు లేకున్నా కూడా ఆడపడుచు వరుసైన వాళ్ళకైనా కూడా ఈ ఆవులేగ విగ్రహం ఉన్న నోమును తప్పకుండా ఇవ్వండి. ఇక ఈ నోమును తీసుకున్న వాళ్ళు గోకులాష్టమి రోజు ఈ విధంగా ఆవులేగ విగ్రహాన్ని పెట్టి పత్తి గింజలు శనగపప్పు నైవేద్యంగా పెట్టి ఈ 33 పువ్వొత్తులను వెలిగించుకొని కృష్ణాష్టకం చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఈ పత్తి గింజలు శనగపప్పును తీసుకెళ్ళి ఆవుకు తినిపించాలి. ఇక తర్వాత ప్రతిరోజు ఈ ఆవులేగ విగ్రహాన్ని మన పూజా మందిరంలో ఉంచుకోవాలి. ఎవరి దగ్గరైనా ఇంట్లో పూజా మందిరంలో ఈ విధంగా ఆవులేగ విగ్రహం లేకుంటే కనుక తప్పకుండా ఈ నోము తీసుకున్న వాళ్ళు మాత్రం పెట్టుకొని పూజ చేసుకోండి. సంవత్సరం పాటు చేసుకునే నోము కథలలో కూడా ఆవులేగ నోము కథలో ఇలాంటి విగ్రహం పెట్టుకొని ఈ నోము కథ కూడా చేసుకోవచ్చు. ఇక ఈ గోపాష్టమి నోము ఈ సంవత్సరం సంక్రాంతిలో పెట్టుకొని ఎందుకు నోముకోవాలంటే ఈ సంవత్సరం సంక్రాంతి మంగళవారం వస్తుంది. ఇంకొకటి ఆ రోజు పునర్వసు నక్షత్రం ఉంది. ఈ పునర్వసు నక్షత్రం అంటే ఎవరిదో కాదండి, శ్రీరామచంద్రుల వారిది. శ్రీరాముడి నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజు ఈ విధంగా గోపాష్టమి నోము నోముకుంటే చాలా మంచిది. దశావతారాలలో ఏ అవతారం తీసుకున్నా మనము విష్ణుమూర్తిగానే భావిస్తాము. కాబట్టి విష్ణువుకి సంబంధించి కృష్ణుడికి సంబంధించి రాముడికి సంబంధించి ఒకటే ఉంటుంది. కాబట్టి ఆ రోజు పునర్వసు నక్షత్రం అని ఈ విధంగా గోపాష్టమి నోము పెట్టుకుంటున్నారు. ఇక తర్వాత విషయం వచ్చేసి ఈ గోపాష్టమి నోములో ఈ ఆవులేగ విగ్రహము ఇంకా గిన్నె పత్తి గింజలు శనగపప్పు పసుపు కుంకుమ ప్యాకెట్ 33 పువ్వొత్తులు ఇవన్నీ కూడా సెట్గా దొరుకుతున్నాయండి. ఈ సెట్లన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి, కాల్ చేసి మాట్లాడండి. ఇవి జర్మన్ సిల్వర్లోనే కాకుండా ఈ విధంగా ఇత్తడి ఆవులేగ విగ్రహాలు కూడా దొరుకుతున్నాయి. మీకు ఏవి కావాలి అనేది కాల్ చేసి మాట్లాడితే తెలుస్తుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ సంవత్సరం సంక్రాంతిలో గోపాష్టమి నోము ఎందుకు పెట్టుకోవాలి, ఎలా నోముకోవాలి, ఎలా ఇవ్వాలి, తీసుకున్న వాళ్ళు ఏం చెయ్యాలి అనే విషయాన్ని వీడియోలో వివరంగా వివరించాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను.